దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దాయిచేవాడనియు నమ్మవలెను కదా. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు భక్తుడైనటువంటి దావీదు గారు, అతడు దేవుని యందు ఉంచినటువంటి విశ్వాసాన్ని బట్టి బలవంతుడైనటువంటి యుద్ధశూరుడైనటువంటి గొలియాతును దేవుడు దావీదు చేతికి అప్పగించాడు. అయితే దావీదు గారు గొలియాతును హతము చేయగలిగాడు. అలాగే కనాను స్త్రీ తన కుమార్తెకి దయ్యం పట్టి పీడించబడుతున్నప్పుడు ఆమె ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచిన విధానాన్ని బట్టి దేవుడు ఆ కనాను స్త్రీ యొక్క కుమార్తెన దెయ్యము నుండి విడిపించారు. అలాగే 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఆ ఒక స్త్రీ యేసుప్రభు వారి యొక్క వస్త్రపు చెంగు ముట్టుకుంటే నాకు స్వస్థత కలుగుతుందని ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచింది. దాన్ని బట్టి ఆమె ప్రభు వస్త్రాన్ని ముట్టగా ఎంతో స్వస్థతను పొందుకుంది. ఇలా అనేక మంది భక్తులు ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు వారు చూడగలిగారు. అలాగే ఈ మాటలు వింటున్నటువంటి మీరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి జీవించండి. మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యములను జరిగిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి, బలపరచండి. వారికి వారింటి వారికి నీ మహారక్షణ కలిగిచేతండి. మీ యందు విశ్వాసాన్ని వారికి అధికముగా కలిగిచేతండి. విశ్వాసముంచి అయ్యా భక్తులైనటువంటి వారు తమ జీవితాల్లో ఎలాంటి కార్యాలను పొందుకున్నారో ఈ సమయంలో మీరు మాట్లాడారు. అలాగే నీ బిడ్డలు కూడా నీ యందు విశ్వాసం ఉంచి వారి జీవితంలో అనేకమైన దీవెనలు, ఆశీర్వాదాలు, గొప్ప కార్యాలు చూడడానికి సహాయం చేతండి. ఈ దినమంతా వారికి వారి కుటుంబానికి మీ సన్నిధి తోడుకుంచండి. వారి యొక్క సమస్త విషయముల యందు మీ సహాయం ఎంతో దయచేయమని, మంచి ఆరోగ్యాన్ని, నెమ్మదిని, ఆదరణ, ధైర్యాన్ని, బలాన్ని యేసు నామములో వారికి అనుగ్రహించండి. ఇదిగో ప్రభా, వారిని తట్టు తిరిగి ఏదైతే అడుగుచున్నారో, మొరపెడుతున్నారో, ప్రార్థిస్తున్నారో అది వారికి అనుగ్రహించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.